రాజ్యాంగ చరిత్రలో తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును అనుసరించి స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గవర్నర్ అడ్డుకుంటున్నారని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం ఆర్ఎన్ రవి విధానాలపై పోరాటంలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే 10 చట్టాలను నోటిఫై చేసింది. పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే స్టాలిన్ ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తన వద్దే ఉంచుకున్నారని 2023లో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్పై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గవర్నర్ వద్ద పెండింగ్లో పెట్టిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని ఆ తీర్పులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ 10 చట్టాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. తమిళనాడు 10 బిల్లులకు సంబంధించిన తీర్పులో అనేక కీలక అంశాలు ప్రస్తావించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని నిర్దేశించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రిమండలి సలహా మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది.